ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకము చేసుకుంటున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఉదయకాల సమయం నుండి సాయంత్రకాల సమయం వరకు మరి దేవాది దేవుడైన నజరేయుడైన యేసు ప్రభువారు మనలందరినీ సజీవ లెక్కల్లో భద్రపరుచుకున్న ఆ దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సాయంత్రకాల సమయంలో లైవ్ పెట్టలేకపోతున్నాను. దయతో మన్నించాలి. కొంత గొంతు నొప్పితో బాధపడుతున్నాను. మరి దాని కొరకు మాట్లాడాలంటే ఆయాసం వస్తుంది కనుక గొంతు విపరీతమైన నొప్పిగా ఉంటుంది. దాని కొరకు నేను లైవ్ పెట్టలేకపోతున్నాను. దయతో నన్ను మన్నించి నా కొరకు ప్రార్థన చేయండి. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థన ఎంతో అవసరమైనది. అందరం కలిసి ఎవరికి కష్టం వచ్చినా, ఎవరికి బాధ వచ్చినా మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. దయచేసి ప్రియ సహోదరి సహోదరుడా, మరి నేను చేసే ఈ పరిచర్యను మరి విశ్వాసమైన మాటలనే పరిచర్యను మీరందరూ కలిసి ముందుకు నడిపించండి. దేవుని పని చేయాలని ఆశ, దేవుని పాత్రగా వాడబడాలని ఆశ, ఆయనకి మహిమ ఘనత తెచ్చే రీతిగా నేను బలంగా దేవునిలో వాడబడాలని ఆశపడ్డ ప్రాణమును తృప్తిపరిచే దేవుడు గనుక ఎంతో ఆశతో నిరీక్షణతో ఎదురు చూస్తున్నాను. మరి మన విశ్వాసులంగా కూడి మరి ఇలాగా పరిచర్య చేసేవారిని మీరు మరి బలపరచగలరు. అనుదినము దేవుని మాటలు వింటూ లైవ్లోకి వస్తూ లైవ్లో కూడా అనేకమైన మాటలు విని ప్రభు దీవెనలు పొందుకోవాలి. ఇంకా తెలియని వారికి కూడా తెలియపరిచి దేవునిలో పరిశుద్ధమైన మార్గంలో నడిపించే రీతిగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వాసులంగా ఉన్నాము అంటే కేవలము మన కుటుంబం కొరకు, మన అవసరతల కొరకు, మనకు మాత్రమే బాగుండాలని ప్రార్థనలో ఉండక ఇతరుల గురించి ప్రార్థన చేయాలా, తోటి విశ్వాసుల గురించి ప్రార్థన చేయాలా, మన సంఘ పెద్దల కొరకు, సంఘ బిడ్డల కొరకు, ఆత్మీయ తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేయాలి. దేశంలో జరుగుతున్న క్రైస్తవం మీద దాడులు జరుగుతున్న పరిస్థితులు, యుద్ధాలు జరుగుతున్నవి. ఎన్నో భయంకరమైన పరిస్థితులలో క్రైస్తవులు నలిగిపోతున్నారు. వారందరి గురించి ప్రార్థన కలిగి మనం ఉండాలి. ప్రార్థన శక్తి మనలో ఉండాలి. ప్రార్థనతోనే జయించగలము. ఏ సమస్యనైనా ప్రార్థనతోనే జయించగలము. కనుక మనమందరము కలిసి ప్రార్థన శక్తి ధరించుకున్న వారమై దేవునికి మహిమ తేవాలి. మన ప్రార్థన శక్తివంతమైన ప్రార్థనగా ఉంటే సాతానుడికి భయము, వణుకు పుడుతుంది. కనుక మనము ఎక్కడ నిర్లక్ష్యంలో చేయకుండా, మనకున్న సమస్యను ఇతరులకు చెప్పుకోకుండా, లోకానుసరమైన నడవడికలో పడిపోకుండా నిత్య రాజ్యానికి ఏ రీతిగా నడవాలో ఆ రీతిగా ప్రయాసపడాల. ప్రతి క్షణము మన జీవితాన్ని పరిశీలించుకోవాలి. ఎక్కడ లోకంలో పాపంలో కలిసిపోతున్నామా, దేవునికి హేయమైన క్రియలు ఏమైనా చేస్తున్నామని ఒకసారి మన జీవితాన్ని నెమరవేసుకొని సరిచేసుకొని దేవుని నీతి మార్గంలో నడిచినట్లయితే దేవుని కృపా కనికరములు మనకి మన కుటుంబాలకు ఉంటేవి. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, నేను చెప్పేది ఒకటే, విశ్వాసులం అంటే పేరుకే క్రైస్తవులం విశ్వాసులం కాదు. మనము ప్రయాసపడాల. దేవుని రాకడ పర్యంతము నమ్మకమైన బిడ్డలుగా, విశ్వాసులంగా, దేవుని యందు భయభక్తులు గల బిడ్డలుగా మనము దేవునికి మన జీవితాన్ని అప్పగించి దేవుని మార్గంలో నడిచినట్లయితే దేవుని కృప కాపుదల ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటుంది. శ్రమలను చూసి భయపడకుండా దేవుని వైపు చూసినట్లయితే దేవుడు తప్పక నీ పక్షాన ఉండి నెమ్మది కలగచేస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ విశ్వాసం అనే పరిచర్యను దయతో మీరందరూ ముందుకు నడిపించి దేవుని కృపలో మీరు వాడబడాలా. దేవుడు ఇచ్చే నిండైన ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలని మనవి చేస్తున్నాను. ఇంకా ఈ విశ్వాసం అనే పరిచర్యలో దేవుని జ్ఞానంతో నన్ను నడిపించాలని, కొందరినైనా ఆ నరకం నుంచి తప్పించి నిత్య రాజ్యానికి నడిపించే రీతిగా, పాపము నుంచి విడిపించి పరిశుద్ధమైన మార్గంలో నడిపించే రీతిగా అట్టి మాటలు దేవుడు నా నోట యందుంచి విశ్వాసాన్ని బలపరిచే రీతిగా నన్ను వాడుకోవాలని నేనెంతో ఆశపడుతున్నాను. నా కొరకు మానక ప్రార్థన చేయండి. నా పేరు సలోమి. మరి నన్ను బలంగా దేవుడు వాడుకునేలాగున ప్రార్థన చేయండి. నాకు కొంత బలహీనతగా ఉంటుంది. నా బలహీనతల్లో నుంచి నాకు విడుదల వచ్చేలాగున దేవునికి సాక్షి బిడగా నేను వాడబడే రీతిగా నా కొరకు ప్రార్థన చేయగలనే మనవి చేస్తున్నాను. ఈ మాటలను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మరి దేవుని కృపా కాపుదల్లో మీరందరూ క్షేమంగా సంతోషంగా ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగునుగాక.